మీ దగ్గరకు వచ్చిన ఇన్సిడెంట్స్లో స్టెరాయిడ్స్ యూస్ చేసి సో అంత లాస్ట్ ఫైనల్ స్టేజ్ అంటే ఇన్ ద సెన్స్ లైక్ వర్స్ట్గా వాళ్ళకి ఇంకా రిజల్ట్ రాదు, ఇంకా నేను మళ్ళీ యూస్ చేస్తే ఏమైనా అవుతుందేమో అన్నట్టు అలాంటి కేసెస్ ఏమైనా ఉన్నాయి మీ దగ్గరకు వచ్చిన వాటిలో? అబ్సల్యూట్లీ అంటే చెప్తే ఏమైతుంది అంటే మన ఆడియన్స్ కూడా తెలిస్తే లైక్ సో వీటిని అవాయిడ్ చేయొచ్చు అని ఈజీ ఉంటుంది. సో చాలా కామన్గా ఇండియాలో కొంచెం ఎప్పుడైనా డర్మటాలజిస్ట్ కొంచెము అంత స్టీరాయిడ్స్ ఇవ్వడానికి అంత ఇష్టపడరు, ఎందుకంటే ఈ అబ్యూస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి. బట్ ఇఫ్ యూ సీన్ అదర్ కంట్రీస్ కొంచెం ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి స్టీరాయిడ్స్ కూడా యాడ్ చేస్తారు, చాలా ప్రొసీజర్స్లో యాడ్ చేస్తారు. ఈవెన్ యూఎస్లో హెయిర్ థిన్నింగ్ ప్రోడక్ట్స్లో స్టీరాయిడ్స్ యాడ్ చేసి ఇస్తారు, అట్లా ఉంటుంది అనమాట. సో అక్కడ తీసుకున్న ప్రోడక్ట్ కంటిన్యూ చేస్తూ మెనీ ఇయర్స్ ఆఫ్టర్ ద ప్రిస్క్రిప్షన్ హెస్ గాన్ ఇక్కడ వాడి మొత్తం స్కిన్ అంతా డ్యామేజ్ అయిపోయి అది చూడగానే తెలిసిపోతుంది వీళ్ళు స్టీరాయిడ్ వాడారని చెప్పి. సో ఆ సిచ్యువేషన్లో వస్తారనమాట. సో ఐ హ్యాడ్ పేషెంట్స్ 10 years వాడిన వాళ్ళు, 15 years వాడి వచ్చిన వాళ్ళు. ఎందుకు ఆపరు అంటే అది ఆపినప్పుడల్లా ఇబ్బంది అవుతుంది, అందుకే ఆపట్లేదు, కంటిన్యూ చేస్తున్నా. ఓకే, అంతేగాని డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ప్రాబ్లం వస్తుంది మళ్ళీ ఏం చేయాలని ఏముంది క్రీమ్ పెడుతున్నా అయిపోయింది అన్నట్టు. రిజల్ట్ కనిపిస్తుంది వాళ్ళకి, రిజల్ట్ కూడా చేసినప్పుడు అది మెయిన్ గా రిజల్ట్ కంటే అది స్టాప్ చేసినప్పుడు డిస్కంఫర్ట్ ఉంటుంది. ఇంత వాడిన వాళ్ళే స్టార్టింగ్ లో బాగానే రిజల్ట్ ఉంది అనిపిస్తుంది, చాలా మంది మెలాస్మాకి వాడుతుంటారు, అట్లా కామన్ గా స్టార్టింగ్ లో బాగానే తగ్గింది కదా అనిపిస్తుంది. కొంచెం టైం తర్వాత మీ స్కిన్కి అడిక్షన్ వచ్చినాక అది స్టాప్ చేసినప్పుడల్లా మీ స్కిన్లో బర్నింగ్, ఇచ్చింగ్, యాక్నే ఫ్లేర్ అయిపోతుంది, స్కిన్ డార్క్ అయిపోతుంది, ఇంకా సర్లే అని చెప్పి మళ్ళీ వాడుతూ ఉంటారనమాట. సో ఇది యాక్చువల్గా కంప్లీట్గా విత్డ్రావల్ చేస్తే పేషెంట్స్లో ఎట్లా అంటే ఊజింగ్ వచ్చి, స్వెల్లింగ్ వచ్చి, మొత్తం ఫేస్ అంతా స్వెల్ అయిపోయి రెడ్నెస్తోని చాలా సఫర్ అయ్యి ఆ విత్డ్రావల్ మొత్తము చాలా ఎక్స్ట్రీమ్గా ఉండొచ్చు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా చాలా కామన్గా వస్తుంటాయి మాకు యాక్చువల్లీ. సో ఇంకా వాళ్ళు బయటికి వెళ్ళలేము, నాకు అదే వాడుకుంటా అయిపోద్ది కదా అని చెప్పి. బట్ ఆ టైంలో పేషెంట్కి చాలా హ్యాండ్ హోల్డింగ్ చేయాల్సి ఉంటుంది. మేము లేదు మీరు వదిలేయాలి, అప్పుడే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, చాలా రీఇన్ఫోర్స్ చేసి మల్టిపుల్ ఫాలోఅప్స్ చేసి అప్పుడు చెప్తేనే పేషెంట్స్కి, ఎందుకంటే ఆ ఇబ్బందిలో వాడేస్తే అయిపోతుంది కదా అనిపిస్తుంది వాళ్ళకు కూడా. కానీ హ్యాండ్ హోల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ టైంలో డర్మటాలజిస్ట్కి విత్ ద పేషెంట్.